మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మనం చూసుకోవచ్చు, సినీ ఇండస్ట్రీలోనే చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ, అదేవిధంగా చాలా పద్ధతి గల ఫ్యామిలీ ఒకటి ఉంది. అందులో అది బాగా అందరూ తెలిసిన పేరే మంచు ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో గత 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక గొడవ బయట మీడియాలోకి రావచ్చు. అదేవిధంగా వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి మనోజ్ గారు ఒక వీడియో తీయటప్పుడు ఒక చర్చగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా సొంత తండ్రి తన కొడుకు కొట్టాడని పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సొంత కొడుకు తన తండ్రి నన్ను కొట్టాడని పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఎందుకు ఈ విధంగా రోడ్డు మీద వస్తున్నారు వీళ్ళు? మీదంతా మీడియా సృష్టి తప్ప ఆయన కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఈయన కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఎవరు మీడియా ముందు మాట్లాడడం కానీ, మీడియా చెప్పడం కానీ ఏవి లేవు. ఎవరి కాలు సృష్టికర్తల్లో ఎవరు వచ్చినట్టు మాట్లాడుకొని వాళ్ళ కాలు బ్రేకింగ్ న్యూస్ వేసుకొని వాళ్ళు వేసుకుంటున్నారు తప్ప లేదు. ఈ రోజు నైట్ మనోజ్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏది లేదండి. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఇది ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉన్నదే చిన్న చిన్న తగాదాలు తప్ప ఇది అంత మీరు హైప్ తీసుకొచ్చి టీవీలో వేసినంత అయితే కాదు. మీరు అడిగారు కాబట్టి నేను సమానం చెప్తున్నా. రెండోది ఏంటంటే, నేనేమంటున్నానంటే, ఒక టైగర్, ఒక సెలబ్రిటీ, ఒక లెజెండ్ మొత్తం టోటల్గా మనోజ్ గారు కానీ, విష్ణు గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, మోహన్ బాబు గారికి ముగ్గురు మొత్తం టోటల్ ఆనిముచ్చారు. అలాంటిది వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా 10 మందికి చెప్పేవారు. క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు గారికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పూర్తవుతున్న సందర్భంగా మేము వాళ్ళ కుటుంబం అందరం కలిపి ఎంటైర్ ఇండస్ట్రీ బాలయ్య బాబు కంటే బాగా గొప్పగా చేయాలని అందరం కోరుకుంటున్నాం, అవ్వాలనే కోరుకుందాం. చిన్న చిన్న అగాధాలు టీ కప్పులో తుఫాన్ లాంటివి. ఇది ఒక తండ్రికి కొడుక్కి ఒక చిన్న అగాధం మాత్రమే. ఇది మీడియా ఈ అగాధం కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నట్టుగా, వీళ్ళ పెళ్లి జరుగుతున్నప్పటి నుంచి ఇది బాగా టూ మచ్ వెళ్తున్నట్టు. ఒకటండి, ప్రతి కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్నవి. దాన్ని మనం మీడియాకు వచ్చే అంత అయిపోతే చిన్న చిన్నవి ఉంటాయి. తండ్రిని కొడుకొట్టే అంత ఉండదు కదా. ఎవరు లేదండి. తండ్రిని అది తప్పు. మీకు వచ్చిన సమాచారం తప్పు. రెండోది, మీకు అన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సమస్యపోతే త్వరలో వస్తాయి. ఆయన 50 సంవత్సరాల కార్యక్రమం పూర్తి చేసుకుందాం అనేది మనం చెప్దాం. అలాగే ఆయన మొత్తం టోటల్గా 10 మందికి ఉపయోగపడిన విషయాలు చెప్తాం. ఆయన మొత్తం టోటల్ మోహన్ బాబు గారి కుటుంబం ఎప్పుడు కూడా ఒక మహాసోషన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఎలా కష్టపడ్డారు, ఎలా నిలబడ్డారు. ఒక తమ్ముడి కోసం అక్క ఎలా నిలబడింది, ఒక అన్న కోసం తమ్ముడు ఎలా నిలబడ్డాడు, కొడుకుని గెలిపించడం కోసం తండ్రి ఎలా రాత్రి దాకా నించున్నాడు. దానికోసం ఆ కుటుంబం అనేది ఒక కమిట్మెంట్ అనేది చూడండి, ఒక మంచితనం చూడండి. ఏదో చిన్న చిన్న అగాధాలు వస్తాయి, అగాధాలు కుటుంబంలో రాకుండా ఉండవు. అది ఒక తండ్రికి కొడుక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునేంత అగాధాలు కావండి. ఇది మీడియా సృష్టి. మీడియా ఏం చేసిందంటే, ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి ఏదున్నా కూడా మంచైనా చెడైనా అలా మొత్తం టోటల్గా హైప్ తీసుకొస్తున్నారు. అది మాత్రం వాస్తవం. కనుక మనం మోహన్ బాబు గారి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ కలిసి ఉండాలి, కలిసే ఉండాలి, చాలా బాగుండాలి. ఆయన ఎప్పుడు టైగర్గానే ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా గర్జిస్తూ క్రమశిక్షణగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో మేము అందరం ఒకటి. అంటే ఈ మధ్యకాలం సార్ ఇంకో మాట్లాడుకోవచ్చు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ గురైన ఫ్యామిలీ ఏది ఉందంటే అది మంచి ఫ్యామిలీదే. సో అందులో భాగంగా మోహన్ బాబు గారు కావచ్చు, లేకపోతే విష్ణు గారు కావచ్చు. సో వీళ్ళిద్దరు బాగా ట్రోల్స్ గురయ్యారు. కానీ మంచు మనోజ్ ఒకరు బాగా జనాల్లో మంచి వ్యక్తి అన్నట్టుగా ముద్ర పడిపోయింది. సో ఇప్పుడు అలాంటి మంచి వ్యక్తి ఫ్యామిలీ మీద తిరగబడితే ఎలా ఉంటుంది? మనోజ్ బాబు మంచి వ్యక్తి, విష్ణు బాబు మంచి వ్యక్తి, లక్ష్మి గారు మంచి వ్యక్తి, మోహన్ బాబు గారు చాలా చాలా మంచి వ్యక్తి. ఆ కుటుంబం ఎప్పుడు కూడా 10 మందికి ఆలోచించి 10 మంది కోసం ఆలోచించే వ్యక్తి. కనుక మంచి వాళ్ళకి ఎప్పుడు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కామన్. అంటే నేను దీనికోసం ఎక్కువగా ఎందుకు చెప్పట్లేదంటే, ఇది ఒక టీ కప్పుల తుఫాన్ లాంటివి. దయచేసి ఇది అందరూ మనం హైప్ చేయొద్దు. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. హైప్ చేయొద్దు. అంటే నేను ఒక తప్పు జరిగిందని కాదు. దయచేసి ఆ కుటుంబం మీకు వివరణిస్తుంది. త్వరలోనే వెయిట్ చేయండి. ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. మనం ఊహించుకుంటున్నాం. కంప్లైంట్ పోలీసులు చెప్పారు మనకి, ఎవరు చెప్పలేదు. చెప్పకుండా మనం ఎందుకు ఊహించుకోవడం? దయచేసి ఆ కుటుంబం బాగుండాలి. 50 సంవత్సరాల ఫంక్షన్ అందరూ పిల్లలతో పాటు చక్కగా మేము ఇండస్ట్రీ అందరం కూడా ఘనంగా బాలయ్యబాబు గారి ఘనంగా చేయాలని మేము కోరుకుందాం. 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన ఎప్పుడు టైగర్గా, లెజెండ్గా, ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉంటారని మేము ఉండాలనే కోరుకుంటాం. అంటే ఎటువంటి గొడవ జరగబోతే మంజులక్ష్మి గారు హైదరాబాద్కి
హుటాహుటిని రావడానికి కారణం ఏంటి? అదేవిధంగా మంచు విష్ణు కూడా అమెరికా నుంచి ఈరోజు బయలుదేరారంట. సో ఆయన రేపు మార్నింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంత హడావుడి రావడానికి కారణాలు ఏంటంటారు? అన్నయ్య అన్నాక రాడా, అక్క అన్నాక రాదా? ఇవన్నీ మీరు ప్రతిదీ కూడా వాళ్ళు ఎందుకో వస్తుంటే మీరు అటాట్ని రావడం ఏంటండి? ఇదేదో బాగుందండి బాబోయ్. ఇవన్నీ చిన్న చిన్నవండి. దాన్ని అన్నీ కూడా ఇప్పుడు మీకు మంచు విష్ణు గారు చెప్పారని ఈ విషయంలో వస్తున్నానని, లేకపోతే మరి లక్ష్మి గారు చెప్పారని మీకు వస్తాను కాదు. కనుక మీరు మనం ఒక్కటే చెప్తున్నాం, ఒక మంచి వ్యక్తికి ఒక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కామన్గా ఉంటాయి. అది మీడియాకు వచ్చి అంత పెట్టేది కామన్ కాదు. కాబట్టి దయచేసి దీన్ని మనం కుటుంబం బాగుండాలని, ఆ కుటుంబం అంతా కలిసి ఉండాలని, 50 సంవత్సరాలు ఫంక్షన్ బాగా చేసుకోవాలని, ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా టైగర్గానే ఉండాలని కోరుకుందాం. తప్పకుండా అందరూ అలానే అనుకుందాం సార్. కానీ నిన్న నైట్ అదేవిధంగా పోలీసు సమాచారం 100కి మంచు మనోజే ఫోన్ చేసి నన్ను నా భార్యను మా నాన్న కొడుతున్నాడు అన్నట్టు చెప్పడం జరిగింది. సో మీరు వాళ్ళ భార్య మీద చేసుకుంటే ఆళ్ళగడ్డ నుంచి ఏమన్నా పరిణామాలు వచ్చారా? పోలీసు చెప్పారా? చెప్పలేదు కదా. దానికోసం డిస్కషన్ వద్దు. మరి వార్త గురించి ఏం చెప్తారు? డిస్కషన్ వద్దండి. వార్త వస్తుంది కదా, వార్త కోసం ఎవరో ఫేక్ వార్త. అది దీని గురించి ఆ ఫేక్ వార్త గురించి ఏం చెప్తారు? ఫేక్ వార్త మనం ఏం చెప్పడానికి ఉంటుంది. ఫేక్ వార్త అంటే మళ్ళీ వార్త చెప్పే ఉంటుంది. ఫేక్ అది అంతే. ఓకే, ఆళ్ళగడ్డ నుంచి ఏమైనా వచ్చే అవకాశం? ఫేక్ వార్త అండి. ఫేక్ వార్త కోసం మాట్లాడడం ఎందుకండి? ఫేక్ వార్త కోసం మాట్లాడకూడదు. నిజమైన వార్త అయితే మాట్లాడదు సార్. ఫేక్ కనుక మాట్లాడద్దు. ఓకే, సో ఆయన ఎందుకు సిటీకి దూరంగా అవుట్స్కట్స్ లో ఉండి బౌన్సర్లను పెట్టుకొని కాపలా పెట్టుకొని గన్ మ్యాన్ పెట్టుకున్నట్టుగా ఎందుకు పెట్టుకున్నారు? చక్కటి మంచి ఇల్లు మంచి వాతావరణంలో ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు, ఆయన కట్టుకున్నాడు. సిటీకి దూరం ఏంటి? సిటీ సెంటర్ లో కట్టుకున్నాడు ఆయన ఇల్లు. అది లక్ష్మి గారికి ఇచ్చారు. జూబ్లీస్ ఫిలిం నగర్ లో ఫస్ట్ ఇల్లు అయిందే, తర్వాత ఇదంతా కట్టారు. ఆయన ఎవరు? రామానాయుడు గారిది అయిందే ఇల్లు. తర్వాత వచ్చి మనం ఆయన ఎవరు కైకాల సత్యనారాయణ గారు తర్వాత కట్టుకున్నారు. మన మాధవి గారు తర్వాత కట్టుకున్నారు. అందరూ తర్వాత కట్టుకున్నారు. అది అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఒక గన్ మ్యాన్ పెట్టుకొని ఒక 10 మందిని బౌన్సర్ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని ఎందుకు ఇదంతా ఇంత హంగామా? ఎందుకు? ఏం జరగబోతే ఇంటికి తగ్గట్టు సెక్యూరిటీ ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి అలవాటు, ఫస్ట్ నుంచి పెట్టుకుంటారు సెక్యూరిటీ. దానికి మనోజ్ గారు కూడా ఆయన ఇష్టం సెక్యూరిటీ ఆయన పెట్టుకుంటాడు. అందరూ ఎప్పుడు లేదు. ఎందుకు ఈ రోజు ప్రత్యేకంగా? ఎప్పుడే లేదండి. ఎప్పుడు ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది మనోజ్ గారికి. ఎప్పుడు కాన్వాయ్ ఉంటుంది. ఎప్పుడు విష్ణు గారికి కాన్వాయ్ ఉంటుంది. ఎప్పుడు మోహన్ బాబు గారికి కాన్వాయ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలని చూసుకోండి. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. ఓకే, ఓవరాల్ గా ఈ ఫ్యామిలీ గురించి ఒక మాటలో చెప్పండి. చెప్తారు బాగుండాలి, 10 మందికి మంచి చేయాలి, 10 మందికి సలహా చెప్పిన వ్యక్తి మోహన్ బాబు గారు. క్రమశిక్షణకు మారిపోయారు. అలాంటి వ్యక్తి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా ఫ్యామిలీ అంతా వచ్చి ఇండస్ట్రీ అంతా కూడా కలిసి ఆయనకి 50 సంవత్సరాల కార్యక్రమం చేయాలి, బాగుండాలనే కోరుకుందామే తప్ప ఏ దాంట్లోని కూడా చిన్న చిన్న వివాదాలని మనం చీకప్పుల తుఫాన్లా తీసేద్దామని మాత్రం నేను కరెక్ట్గా మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.